వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మరో కొత్త డ్రామా మొదలుపెట్టినటువంటి యూట్యూబర్ నాన్ వెజ్. అంటే ఏంటి ఆ కొత్త డ్రామా? అసలు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ దేవుళ్ళ పైన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ. ఇతను ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తుంటే ఎవరికైనా సరే నీకు నువ్వు రాక తప్పదు ఎక్కడున్నా సరే. ఇతను చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా రోజుకి 40,000 మంది సబ్‌స్క్రైబర్లు ఇతని ఛానల్ నుంచి కూడా మైనస్ అయిపోతూ వస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు కూడా ఈసారి తనని ఖచ్చితంగా పెట్టుకునేలా, ఒక టార్గెట్ పెట్టుకునేలా ఉన్నారు అనే భయంతో కాసేపటి క్రితం ఇతను విడుదల చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా కూడా బాగా వైరల్ అయింది. కానీ ఎన్ని వీడియోలు చేసినా, ఇతను ఎన్ని మాట్లాడినా జనాలు ఇతన్ని మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. సాధ్యమైనంత త్వరగా ఇతన్ని ఇండియాకి తీసుకొచ్చి జైలులో ఊచలు లెక్క పెట్టించే వరకు గూడా జనాలు శాంతించేలా లేరు. ఇప్పటికే ఒకసారి క్షమాపణలు చెప్తూ వీడియో చేశాడు అన్వేషు. ఆ క్షమాపణలు కూడా తనకు విపరీతమైనటువంటి బుద్ధి నిదర్శకంగా నిలిచిందంటూ కూడా చెప్పుకొచ్చారు నెటిజన్సు. ఆ వీడియో వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు మరో వీడియోతో నాకు నిన్న రాత్రి ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి కలలోకి వచ్చారు. ఇక బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలని కూడా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి రంగులో ఉన్నటువంటి కాషాయ వస్త్రం మతం మత్తులో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, ఆడవాళ్ళపైన మృగాల్లా ఆకృత్యాలు హద్దులు దాటుతున్నాయని, ఆడవాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేయాలని కూడా నాకు విష్ణుమూర్తి కలలో చెప్పాడని, విష్ణుమూర్తిపై ప్రమాణం చేసి చెప్తున్నా, ఇక మీదట బూతులు మాట్లాడనంటూ కూడా చెప్పుకొచ్చారు అన్వేష్. దీనిపైన నెటిజన్లు మండిపడుతూ కూడా ఇంకెన్నాళ్ళు దేవుడి పేరుని ఉపయోగించుకుంటావు, ఇలాంటి పనికిమాలిన వీడియోలు చేస్తావు, నీకు అస్సలు బుద్ధి రాదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. స్పష్టమైనటువంటి మనసు ఉన్న వాళ్ళకి దేవుడి దర్శనం ప్రాప్తి సులువు కాదు. అలాంటిది ఆడవాళ్ళను దూషించే నీకు దేవుడు కలలో దర్శనమిచ్చాడా అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. మేము నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం? అగ్ని సమానురాలైనటువంటి సీతాదేవి పైన నోటికొచ్చినట్టు మాట్లాడిన నీతో విష్ణుమూర్తి మాట్లాడాడా? నువ్వు ఏమైనా రామదాసు లేదా అన్నమయ్య అనుకుంటున్నావా? ఈ వీడియో కూడా నువ్వు దేవుడి పైన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసినట్టుగా ఉంది కానీ ఎక్కడా కూడా పశ్చాత్తాపపడ్డట్టుగా లేదు. నీ యూట్యూబ్ ఛానల్‌ని ఎక్కడ బ్యాన్ చేస్తారో అనే భయంతో పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నావు అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేశారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో అనేది గూడా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఇతనికి రోజుకి 30, 40 వేల మంది, 50 వేల మంది అన్‌ఫాలో అవుతున్నారు కాబట్టి, ఇతని రెవెన్యూ మొత్తం తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇతనికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు అతని వ్యాఖ్యల పైన? అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.